భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలనేటువంటిది దృఢ సంకల్పం కూడా ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడు చెప్తానే ఉంటుంది, త్వరలోనే హ్యాపీ డేస్ హ్యాపీ సండేని కూడా మొదలు పెట్టబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ సాయంకాలం అయినా కానీ కూడా ఎంతో ఒత్తిడితో ఉంటాము. ప్రతి కుటుంబంలో కూడా ఇవి మర్చిపోవాలంటే 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఇయర్లీ వన్సారి కూడా చేస్తా ఉంటే అన్ని మర్చిపోతారు. పిల్లలు కూడా ఒకరికొకరి కలిసిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా హెలికాప్టర్ రైడ్ కావచ్చు, ఏది ఏమైనా ఇందాకే చూశాను మారుమూలలో ప్రాచీనంగా డప్పు కళాకారులు కూడా వచ్చారు. వారందరూ కూడా ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తుంది. ఆ రోజు కూటమి ప్రభుత్వం విధ్వంసాన్ని మొదలు పెడితే మేము వికాసంతో మొదలు పెట్టాం. ఈ రోజు వికాసంతో పాటు అభివృద్ధిని చేస్తా ఉన్నాం, సమపాలనలో చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలి, వారికి సేవ చేసే భాగ్యం అని చెప్పి ఈ రోజు ఇంత అత్యధిక కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి మీరు ఇచ్చారంటే మేమందరం కూడా మీ సేవకులం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి కూడా